ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ రోజుల్లో మనం ఎక్కువగా సహజీవనం, లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న వాళ్ళని ఎక్కువగా చూస్తున్నాం. స్టూడెంట్స్, యువత ఎక్కడుంటున్నారు ఏంటి అనగానే మేము లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నాము అంటున్నారు. అంటే అంత ఓపెన్గా చెప్పేస్తున్నారు రమగారు, చాలా ఓపెన్గా చెప్తున్నారు. అంటే ఎందుకంటే మనము అందమైన జీవితం ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం కదా, చాలా కేసెస్ డీల్ చేసాం ఇదే రిలేషన్ మీద అనమాట. ఓపెన్గా చక్కగా ఫోన్ చేసి మేము ఈ రిలేషన్లో ఉన్నాము, ఆ రిలేషన్ వల్ల వచ్చిన ఇబ్బందులు, మధ్యలో ఆగిపోతున్నాడు తననో, లేకపోతే ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతుందో, ఇలాంటి కేసులు అనమాట. ఇది చాలా వింటూ ఉన్నాం. బహుశా పేపర్లో చూస్తున్నాం, టీవీస్లో చూస్తూ ఉంటుంటాం. అసలు ఇలాంటి ఆలోచనలు ఇంతకు ముందు ఉన్నాయంటారా? పెళ్ళి కాకుండా కలిసి ఉండటం అనే కాన్సెప్ట్ పాత రోజుల్లో ఉన్నాయంటే వివాహాలు 7 రకాలు 8 రకాలు ఉన్నాయి జయ. అందులో గాంధర్వ వివాహం అని ఒకటి ఉంది. అవును, గాంధర్వ వివాహం అంటే అమ్మా నాన్న ఒప్పుదల ఏమీ లేదు, వీళ్ళిద్దరూ ఒకసారి కలిసి ఉంటారు అంచేత ఆ తర్వాత వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయిపోతారు. గాంధర్వ విధిని వివాహం చేసుకుని అబ్బాయి అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్ళిపోవటం. వివాహం చేసుకొని గాంధర్వ వివాహం అంటే కలిసి ఉండటమే, ఇంకా అంతే. స్పెసిఫిక్గా దానికి పెళ్ళి లేదు వాళ్ళిద్దరే, ఇంకెవరు పంచభూతాల సాక్షిగా గాంధర్వ వివాహం చేసుకోడు. గాంధర్వ వివాహం అంటే ఏమీ లేదు, ఫిజికల్ రిలేషన్ అన్నమాట. దాని అర్థం అది. ఫిజికల్ రిలేషన్ ఏర్పడ్డాక ఇక పెళ్ళైపోయినట్టే, తీసుకెళ్ళిపోయేవాళ్ళు. మనం శకుంతల కథ విన్నామా? అవును. గాంధర్వ విధిని వివాహం చేసుకున్నాడు ఆయన, దుష్యంతుడు శకుంతలని. వాళ్ళ అమ్మా నాన్న చెప్పలా, వీళ్ళ అమ్మా నాన్న చెప్పలా, వాళ్ళ తండ్రి పర్మిషన్ తీసుకోవాలా, ఆమెతో స్పెండ్ చేశాడు, ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఆ పెళ్ళిని దుష్యంతుడు నిలబెట్టుకున్నాడు, ఆమె కొడుకే రాజయ్యాడు. ఇలాంటి కథలు మనకి పూర్వకాలం ఉండేవి. తర్వాత మన యుగంలో రాజులు ఎక్కడైనా ఓ అమ్మాయి కనపడితే దాని వెంట తీసుకెళ్ళిపోవటం, కానీ ఆ అమ్మాయిని చివరి వరకు ఆ రాజే చూసుకునేవాడు. అలాంటివి కనపడ్డాయి. మామూలు మనలాంటి సాధారణ అంటే ఏమైనా రాజ్యాలు పోయిన తర్వాత జీవితాల్లో ఇలా ఎవరైనా తీసుకెళ్ళిపోతే దాన్ని వివాహంగా పరిగణించడం పోయింది సమాజం. దానికి బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి, దానికి ఒక ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి. నేను యూజ్ చేయటల్లా, ఎవరి ఉద్దేశం ప్రకారం వాళ్ళు పెట్టుకోవాలి దానికి. అయితే ఈ చాలామంది భార్యలున్నా, లేదా 2-3 భార్యలున్నా, ఒక భార్య ఉన్న జమీందారుతో పాటు ఉండిపోవటం, అవి కనపడేవి. క్రమంగా మూవతుబరులు, కాస్త బాగా డబ్బులున్న వాళ్ళు, ఆస్తిపరులు, ఇలా ఎవరో ఒకరిని తమతో పాటు అట్టే పెట్టుకోవటం కూడా కనిపించేది. భార్యకి తెలిసి తెలియకుండా కూడాను. తెలిసినా వాళ్ళు పెద్ద చేసేదేం లేదు. ఆ ఎవరినైతే అట్టే పెట్టుకున్నారో వాళ్ళకి ఏదో పొలాలు పుట్రలు ఇవ్వడం అలా ఉండేది. తర్వాత చిన్న చిన్న కుటుంబాల్లో కూడా అది వచ్చినా కూడా ఎవరో ఒకళ్ళు, ఎక్కడో ఒకటి. ఇప్పుడు కూడా నువ్వు చెప్తున్న లివింగ్ టుగెదరు ఎక్కడో ఒకటే ఉన్నాయి. వీళ్ళు నీకు చెప్పేస్తున్నారు, కానీ వాళ్ళ అమ్మా నాన్నకి నేను లివింగ్లో ఉన్నానని ఆ పిల్ల కానీ పిల్లాడు కానీ గుండెకాయ ఉందే వాళ్ళకి చెప్పము అని చెప్తున్నారు. చెప్పకుండా వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు. కుదిరితే లైఫ్ లాంగ్ కలిసి ఉండొచ్చు, లేకపోతే ఈ అబ్బాయి ఇంకొక వైపుకి, అమ్మాయి ఇంకొక వైపుకి వెళ్ళిపోవచ్చు అంతే. కాకపోతే మనకి ఇండియాలో తరాల వెంబడి వివాహము ఒకళ్ళకి కట్టుబడి ఉండటం అనేది మన జీన్స్లో ఉంది. ఈ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఏదో కొంతకాలం కలిసి ఉంటారు. ఇది ఫ్రెండ్లీగా ఉండే వ్యవహారం కాదు కదా. లివింగ్ అంటే ఏంటి? ఫిజికల్ థింగ్స్ ఉన్నాయనేగా అర్థం కదా. ఈ ఫిజికల్ థింగ్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? ఉంటాయి కదా. అయితే ప్రెగ్నెన్సీలు, మిస్క్యారేజెస్ మనం చేసేవే. 1+1 గానే ఉండదు కదా. ఇవి కాకుండా ఈ రిలేషన్లో ఒక చోట కలిసి ఉండే వాళ్ళిద్దరికి, ఈయనకి వేరే ఫ్రెండ్స్, ఆవిడకి వేరే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ వల్ల వచ్చే జబ్బులు, సోషల్గా వచ్చేటువంటి బాయ్కాట్ చేయటము, అలా చేయబడ్డము లాంటి సమస్యలు, ఇళ్లల్లో చెప్పుకోలేకపోవటం, మెయిన్ దొంగ బతుకు కదండి. దొంగ బతుకు కదా. అవును. ఇక్కడ ఏదో చేస్తున్నామని, ఉద్ధరిస్తున్నామని ఊళ్ళో అమ్మా నాన్నలని నమ్మించడం. మా నాన్నంటే నాకు పంచప్రాణాలు, మా అమ్మ అంటే నాకు పంచప్రాణాలు, కష్టపడి పెంచారని టీవీల ముందు, పేపర్ల ముందు వెధవ కబుర్లు చెప్పడం. ఈ అసలు జీవితంలో తీసుకోవాల్సిన ముఖ్య నిర్ణయాల్లో అమ్మా నాన్నల్ని అస్సలు భాగస్వాముల్ని చేయకపోవటం. ఏదైనా ఇక్కడ కొంప మునిగాక ఆ అమ్మలో నాన్నలో వెంటేసుకుని వెళ్ళని పోలీస్ స్టేషన్ల చుట్టూతా, లేదా టీవీ పేపర్ల చుట్టూతా, సోషల్ మీడియా చుట్టూతా తిప్పడం. లేదు అంటే తమను తాము ఏదైనా చేసేసుకోవటం, లేకపోతే రెండో వాళ్ళని ఏదైనా చేయటం. లివింగ్లో ఉన్న వాళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి విసుగు పుట్టదా జయ? ఢిల్లీ కేసు ఒకటి విన్నాం రీసెంట్గా.
ఆ అమ్మాయిని మరీ ఘోరం అది అసలు కనపడ్డప్పుడల్లా కడుపులో లావాలాగా ఉంటుంది, రైళ్లు పరిగెడుతున్నట్టే. కానీ ఇది చాప కింద నీళ్ళలో విస్తరిస్తుంది. ఏం చేస్తారు కాదు రమ్మగారు, ఎక్కడో ఒకటి ఉంది అంటున్నారు కదా. లేదు రమ్మగారు, పర్సంటేజ్ అయితే పెరిగింది. మరి స్టూడెంట్స్ ఇలాంటి పనులే చేస్తున్నారేమో మనకు తెలియదు. ఎక్కువ ఉందని చెప్పలేము, బట్ పర్సంటేజ్ అయితే మాత్రం. ఎందుకంటే జయ, ఇవి ఇంగ్లీష్ మూవీస్ నుంచి హిందీ మూవీలకి, హిందీ మూవీల నుంచి సీరియల్స్కి, సీరియల్స్ నుంచి మన జీవితాల్లోకి వచ్చేసి తెలుగు సీరియల్స్లో కూడా వచ్చినాయి, కథల్లోకి, షార్ట్ ఫిల్మ్స్లోకి, వెబ్ సిరీస్ల్లోకి. ఫిజికల్ రిలేషన్ అనేది ఒక సహజమైన విషయమని, ఇది ఉంచుకోవాల్సిందే, చేయాల్సిందేనని, ఒకళ్ళ కట్టుబడి ఉండవలసిన అవసరం లేదని, ఒక 5-6 మెయింటైన్ చేసి తర్వాత ఎవరో ఒకళ్ళతో ఒక బకరాన్ని చూసి పెళ్లి చేసుకోవచ్చని, ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ మనకి పబ్లిక్లో ప్రచారం అయిపోయినాయి. అదే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే. అయితే ఏంటంటే ఇందులో సఫర్ అయ్యే వాళ్ళు ఎంత శాతం ఉంటారు, ప్రయత్నం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు, ఇలాంటి పనులు చేసేవాళ్ళు, వాళ్ళలో కనీసం 80% సఫర్ అవుతారు, బ్లాక్మెయిల్స్కి గురవుతారు, అబ్యూజింగ్కి గురవుతారు, వాడితో ఉన్నావు నాతో ఉండటానికి ఏమిటని పిచ్చి మాటలు అనిపించుకుంటారు. సొసైటీ వైపు నుంచి అండి, సొసైటీ వైపు నుంచి మామూలు కాదు వీళ్ళ మీదకి వచ్చేది. నా ఇష్టం నా జీవితం, నా ఇష్టం నా జీవితం. ఎలా నీ ఇష్టం అవుతుంది రమ్మగారు? మనం సంఘంలో ఉండేటప్పుడు సొసైటీలో కదా మనం ఉన్నాము. పోనీ నీ ఇష్టం నీ జీవితమే, ఓకే. మీ అమ్మా నాన్న, నీ సొంత సొసైటీ, మేమంతా వద్దు, సొసైటీ వద్దు, కుటుంబం నీ ఫ్యామిలీ. నీకు ఏదైనా కొంచెం జ్వరం వస్తే అమ్మా నాన్న కావాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే ఏమడుగుతారమ్మా? పోలీస్ స్టేషన్కి వెళ్తావు, హాస్పిటల్కి వెళ్తావు, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తుంది, నీ గురించి ఎవరికి ఫోన్ చేయాలి? నీ ఫ్రెండ్స్ నీతో ఉన్నవాడేనా నీకు సపోర్టు? కాళ్ళు చేతులు విరిగిపోతాయి. అప్పుడు పిల్లలు పుట్టేస్తారు, వాళ్ళని ఏం చేస్తారు? తీరా ఆ ప్రెగ్నెన్సీ వచ్చాక వాడో ఈ అమ్మాయికే వాడితో ఉండదు, లేదా వాడే దీంతో ఉండనంటాడు. అప్పుడు మిస్క్యారేజెస్, ఆరోగ్యం పాడయ్యేది ఎవరికి? పోనీ ఆ పెళ్ళికి ఎందుకు అగెనెస్ట్గా ఉంటారు అందరూ? ఇందులో పెళ్లి మీద, వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేక ఇలా ఉండేవాళ్ళు ఉండరు జయ. వీళ్ళు ఏమంటారంటే, దీన్ని ఏదో అనాలి, దానికి ఒక ప్రత్యేకమైన ఇంగ్లీష్ పదం ఒకటి వింటుంటాను. కేవలం ఏంటంటే బెనిఫిట్స్ కోసం కలిసి ఉంటారు. ప్రేమతోటి వివాహ వ్యవస్థ, వివాహం అనేది మనకి బంధనం కాకూడదు, వివాహం అంటే బంధం, బాధ్యత. కలిసి ఉందాం, నీ దారి నువ్వు, నా దారి నేను ఉంటా, మన ఇద్దరం కలిసి ఉందాం. నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది, మన ఇద్దరం కలిసి ఉందాం. నీ ఆలోచనలు ఇవి, నావి నావే, కానీ మన ఇద్దరం కలిసి ఉందాం. ఈ కలిసి ఉన్నప్పుడు వచ్చేటువంటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటినీ ఎవరు హ్యాండిల్ చేస్తారు? మీరు ఇంతకు ముందు చెప్పారు చూసారా రమ్మగారు, అది ఒక రిలేషన్లోనే ఉండాలి ఆ సంబంధం అనేది. ఆ ఆలోచన నుంచి కొంచెం బయటకు వెళ్ళిపోతున్నామేమో అనిపిస్తుంది. పర్వాలేదు, ఏదైనా పర్వాలా, వెళ్తూ ఉందాం, ఎక్కడో అలసట వచ్చినప్పుడు ఆగుదాం అనే ధోరణిలో. అలసట వచ్చినప్పుడు అమ్మా మీతో ఎవ్వరూ ఉండరు, సమాజం ఉండదు, మీకు మీరే ఓదార్చుకోవాలి. ఈ వెంటనే వీళ్ళకి ఏంటంటే సెల్ఫ్ పిటీ వచ్చేస్తుంది, టెన్షన్ వస్తుంది, బీపీ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, ప్రపంచం మీద అసహనం వస్తుంది. మీరు ప్రపంచానికి భిన్నంగా చేసినప్పుడు నిలబడలేకపోతున్నామని అనుకోరు, అనవసరంగా మత్తు ద్రవ్యాలు, మాదక ద్రవ్యాలు బారిన పడతారు. ఏదో ఈ దొరుకుతున్నది కాకుండా ఇంకా ఏదో అలౌకిక ఆనందాన్ని అనుభవించాలనే తపన, ఒళ్ళొంచి పనిచేయరు, బాధ్యత తీసుకోరు, వీళ్ళు ఇటువైపుకు వెళ్తారు. పెళ్ళంటే బాధ్యత కదా జయ. ఒకళ్ళతో కలిసి ఉండాలంటే పొద్దున ఇల్లు వాకిలి చూడాలి, అత్త మామని చూడాలి, వాళ్ళ సంగతి కనుక్కోవాలి, ఫ్యామిలీ బర్డెన్ తీసుకోవాలి. బర్డెన్స్ తీసుకోవడానికి ఇష్టపడరు. రేపొద్దున మీ బర్డెన్ ఎవడు తీసుకుంటాడు? నేనైతే దీన్ని పూర్తిగా సినిమాలకే కట్టపెడతాను జయ. దీన్ని సినిమాల్లో చూపించే దీన్ని పెంచారు అంతే. ఎక్కడో ఒకటి ఉండేది, ఇప్పుడు ప్రతి చోటగా మారిపోయింది. పిల్లలు అక్కడ ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో అంటే ఇంకా అసలు మనం చెప్పేదే లేదు. మొన్న అసందర్భం కాదేమో చెప్పచ్చు అనుకుంటా, ఒక అబ్బాయి పెళ్లి సంబంధాలు ఎవరో అడిగారు నన్ను, ఒక అబ్బాయికి సంబంధాలు. ఇక్కడున్న అమ్మాయి వద్దండి, ఫ్రెష్గా వచ్చే అమ్మాయిని కావాలంటే నేను చదివించుకుంటాను, ఇక్కడున్న అమ్మాయి మేమే చదివించుకుంటాం, ఖర్చు పెట్టన్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ మేము చూస్తున్నాం చాలామంది ఆడపిల్లల్ని, వాళ్ళంతా లివిన్లో ఉంటారు ఎవరో ఒకళ్ళతోటి, మరి వాళ్ళకి అవసరాలు వాళ్ళు ఉంటారు. అమ్మాయి కూడా ఒక అమ్మాయి నాకు అలాగే చెప్పింది. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉండే మగపిల్లలంతా ఏదో ఒక జాతి వాళ్ళతోటి స్టూడెంట్స్ కలిసి ఉంటారు, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సే. వాళ్ళకేవో సమస్యలు, ఎక్కడ ఉండడానికి ప్లేస్ లేదు, ఏవో రకరకాలు వస్తాయి, లేకపోతే చదువు ఆగిపోతుంది, జాబ్ ఏం దొరకదు. లివిన్లో ఉంటే వాళ్ళకి అవతల రెండో వాళ్ళు దానికి హెల్ప్ చేస్తారు. ఇలా ఉండేవాళ్ళు మాకొద్దండి, వాళ్ళతో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చేత ఇక్కడ ఉండే పిల్లలు మాకొద్దు. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కూడా ఇది కూడా చూడాల్సి వస్తుంది. అది ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చిందిగా,
వచ్చేసిందండి. ఇక్కడ వచ్చేసింది. ప్రతి వాళ్ళు వాళ్ళకి అవతల వాళ్ళు చక్కగా ఫ్రెష్గా మంచి వాళ్ళుగా కావాలి. మరి మనం ఎట్లయినా పర్వాలా. మన సంగతి నాకే ఒక ఫోన్ వచ్చింది జయ. ఇందాక నుంచి అది చెప్పకూడదు అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏదైనా ఇలా చెప్పాను అనుకో, అందరికీ ఏమనిపిస్తుందంటే వాళ్ళ సంగతులు నేను పబ్లిక్ చేస్తాను అనిపిస్తుంది. మనం ఎక్కడ పేర్లు కానీ వాళ్ళ ఊర్లు కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ ఇవ్వట్లేదు. ఇవ్వం. అయినా సరే మా సంగతి మీరు చెప్పకండి అని చెప్తుంటారు. నాతో మాట్లాడిన వాళ్ళు నాకు చెప్తారు, ఈ సంగతి మీరు చెప్పబోకండి అని. ఓ అమ్మాయి ఫోన్ చేసింది, నేను 7 yearsగా లివింగ్ టుగెదర్లో ఉన్నాను అని. అమ్మ నేను ఇలాంటి కేసులు హ్యాండిల్ చేయను, పెట్టేయండి. కాదు మేడం, అది కాదు మీరు కొంచెం వినండి. సరే వింటానన్న. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అమ్మో ఎంత మంచి భాగ్యమమ్మా, చేసుకోండి చక్కగా, 7 ఏళ్ళ నుంచి కలుసున్నావు, ఎలాంటి ఇబ్బందులు పడ్డావో తల్లి, పెళ్లి చేసేసుకో మంచిదమ్మా, పెట్టైనా ఫోన్ అని. అది కాదు మేడం, మీకు అర్థం కాలేదు, నేను నా దారిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అతను కూడా అతని దారిని అతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, మరి మాకేమైనా ట్రబుల్స్ వస్తాయి. నేను నువ్వు ఆలోచించుకోవాలి, నన్ను అడిగితే ఎట్లా, నువ్వు కదా ఆలోచించుకోవాలి. అయినా మీ ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అంటే, కొంచెం క్యాస్ట్లు అవి వేరు మేడం, కొంచెం క్లాసులు కూడా. నేను ఆ క్లాసు చెప్పానా ఇది వరకు ఒక మాట, ఈ అమ్మాయే చెప్పింది నాకు ఆ మాట. వాళ్ళది వేరే క్లాస్, మాది వేరే క్లాస్ అండి, కులాలు వేరైనా క్యాస్ట్ ఈ క్లాసెస్ తోటి కొంచెం సమస్య. మేము కలిసే చదువుకున్నాం, కలిసే ఉద్యోగాలు చేసుకుంటున్నాం, కలిసే ఉన్నాం, అన్ని ఖర్చులు కలిసి వస్తాయని కలిసి ఉంటున్నాం. ఇప్పుడు మా ఇద్దరికి ఒకళ్ళకి పెద్దగా సరిపట్టలేదండి, తను కూడా ఎవరినో చూసుకున్నాడు. నేనేమైనా ట్రబుల్ ఫేస్ చేస్తానా రేపు ఫ్రెష్గా పెళ్లి చేసుకుంటే. చాలా ఓపికగా విన్నాను. నేను ఇంత పని చేసినప్పుడు ఏమి తర్వాత పని చేయడానికి సలహా, నీకు బోడి సలహా ఎందుకు? 7 years, 7 ఏళ్ళు, నియర్లీ అమ్మాయికి ఒక 30 ఏళ్ళు ఉన్నాయి దగ్గర. 28, 29 ఏళ్ళు ఉంటాయి ఇద్దరికి, ఒకే వయసు అట. పోనీలే, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవా అంటే ఉన్నాయి, అవన్నీ జరుగుతుంటాయి కదా. నీ లోపల మనసు అనేది ఒకటి ఉంటుంది కదా. ఏమో జయ, అప్పుడు నేనేమనంటే నన్ను నీ మనసాక్షి నాకెందుకు అవన్నీ, ఏం చేయాలి ఇప్పుడు? ఇంత పని చేసినప్పుడు నీకు సలహా వద్దు, అక్కర్లేదు, సలహా అక్కర్లా, ఇంత తెగింపు, ఇంత పని ఇప్పుడు పేరెంట్స్ తోటి చెప్పాలా వద్దా? చెప్తే ఎట్లా? కొంతమందికి చుట్టాల్లో కూడా కొంతమందికి తెలుసు, తెలియకుండా ఉండదు. చాలా కొద్ది మంది ఈ లివింగ్లో ఉండి కూడా తర్వాత మెల్లిగా పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయ్యే వాళ్ళ సంఖ్య అయితే నాకు తెలిసి తక్కువ. సంతోషం జరిగితే సంతోషం. నువ్వు ఎక్కువ వింటున్నావు కదా, నువ్వు చెప్పాలి. నేనైతే వినట్లేదు రమ్మగారు. సేమ్ మీరు ఎట్లయితే కేసుని ఫేస్ చేశారో సేమ్ అండి. ఇద్దరం కలిసి ఉన్నాము, ఒక 2 years ఉన్నాము, నాకు అతను నచ్చట్లేదు, అతనికి నేను నచ్చట్లేదు అని విడిపోవటం కానీ, లేదా నాకు అతను నచ్చుతున్నాడు, అతనికి నేను ఇష్టం లేదట, అందుకని నాకు అతనే కావాలి, ఏం చేయాలి? ముందుగానే అగ్రిమెంట్లు కూడా రాసుకుంటున్నారట. మనం ఇన్ని ఇయర్స్ కలిసి ఉందాము, నచ్చితే పెళ్లి చేసుకుందాం, లేకుంటే లేదు అని. బిజినెస్ లాగా రమ్మగారు. మొన్న ఒక కేసు అదే మాట్లాడాం డాక్టర్ గారు, నేను కూడా. ముందుగా అగ్రిమెంట్ రాసుకున్నాం, మేము ఇన్ని ఇయర్స్ వరకు కలిసి ఉన్నాం, ఆ తర్వాత నచ్చితేనే నువ్వు ప్రపోజ్ చేయి, పెళ్లి చేసుకుందామని, లేదా నేను ప్రపోజ్ చేస్తా, ఓకే అయితే కంటిన్యూ చేద్దాం. చాలా హాలీవుడ్ సినిమాల్లో చూస్తుండే వాళ్ళని జయ ఈ సీను. వీళ్ళిద్దరు ఒకే చోట ఉంటుంటారు, ఒకే ఇంట్లో ఉంటుంటారు, అన్ని పార్టీలు. నాకు ఇప్పుడు ప్రేమ కలిగింది, నాకు అతను కావాలంటది ఆ అమ్మాయి. ఓహో, కలిగిందా? కలిగింది. అతను ఏమంటాడు, ముందు అగ్రిమెంట్ రాసుకున్నాం కదా, మరి నువ్వు ఎలా, నీకు నా మీద ఎలా ప్రేమ కలుగుతుంది, నాకు ఇష్టం లేదు నువ్వు అంటాడు అతను. అసలు విచిత్రమైన విషయాలు అంటే మీరు విచిత్రానికి ఏముంది, నేను చెప్తున్నాగా. ఫారిన్ సినిమాలు చూస్తాం, హాలీవుడ్ సినిమాల్లో వాళ్ళన్నీ కలిసి ఉంటారు, ఎప్పటి నుంచో కలిసి ఉంటారు. సడన్ గా ఒకరోజు అతను ఉంగరం చూపిస్తాడు, అని ఈవిడ పడిపోతుంది, వాడిని కావలించుకుంటుంది, జనాలందరూ ఓహో అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు. ఆఫీస్లో ఉన్న వాళ్ళల్లో కొంతమంది ఏడ్ చేస్తుంటారు, ఓ మై గాడ్ అని. సరే, ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ప్రెగ్నెన్సీలో ఉండి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా కనపడతారు, ఫారిన్ ఇంగ్లీష్ సినిమాల్లో కనిపిస్తారు. 6వ నెల 7వ నెల ప్రెగ్నెంట్, పెళ్ళి. మరి వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకుంటే, మనకేమో సమాజం కావాలి, కుటుంబం కావాలి, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే నాకెవరు లేరు, నన్నెవరు సపోర్ట్ చేయట్లేదని ఏడుస్తాం మనం. ఒంటరిగా 18 ఏళ్ళు 17 ఏళ్ళు రాగానే మన దారిని మనం బతికేయలేము. మన అమ్మా నాన్న ఎప్పుడూ మనకి సపోర్ట్ చేయాలి. ఓ పిల్ల పుట్టిందంటే మనకు ఒకళ్ళు సపోర్ట్ కావాలి, పిల్లని పెంచడానికి ఎవరూ లేరని ఏడుస్తాము. ఇవన్నీ కావాలంటే, అమ్మా నాన్న సపోర్ట్ చేయాలంటే, సమాజం హర్షించే రకపు పని చేయాలి కదా మనం. హర్షించని పని చేసేసి మళ్ళీ థింగ్స్ నార్మల్గా ఉండాలి, నన్ను గౌరవించాలి, నన్ను వెలివేయకూడదు, నన్ను అదేదో చేయకూడదు, నన్ను గౌరవంతో చూడాలంటే గౌరవం ఏమని చేసుకోవాలి, మనం సంపాదించుకోవాలి గౌరవాన్ని. ఇప్పుడు నలుగురు కలిసి ఓ చోట కూడి 4 అక్షింతలు వేసి నీకు పెళ్లి చేసింది ఒక రకమా, నువ్వెవరితోటో రహస్యంగా గదిలోకి వెళ్ళి చేసుకున్నది పెళ్ళే అదే ఏమిటి? ఏమనాలి దాన్ని? దేన్ని హర్షించగలదు సమాజం?
హర్షించలేదు కదా. ఎట్టి పరిస్థితులు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎవరు భరించాలి? నువ్వే కాదు. నువ్వు ఇప్పుడు లోన్లీగా ఉన్నాను, నేను అదైపోయాను, నాకు డిప్రెషను, డాక్టర్లు ఎందుకు వాళ్ళంతా అలా తిరిగి తిరిగి చచ్చిపోతున్నారు కదా ఫారిన్ కంట్రీస్లో. ఎవ్వరు తోడలేకే కదా వాళ్ళకి విపరీతంగా కౌన్సిలర్లు ఉన్నారు. మనం కూడా అలాగే పెరుగుతున్నామని చాలా బాధగా ఉంటుంది నాకు. ఎంతసేపు వాళ్ళకి థెరపిస్టులు కావాలి. ఎందుకంటే కుటుంబ సౌఖ్యాలు లేక వాళ్ళకి. మనకు ఉన్న కుటుంబ జీవితాలను ఎందుకు పాడు చేసుకుంటున్నాము? ఈ స్వతంత్రించటం ఎందుకు? తప్పు కదా. మనకు సమాజం హర్షించదు, మనం చేయలేని పని, చేయకూడని పని. మన కల్చర్ కానే కాదు. మన డబ్బులున్నాయనో ఎవరికి తెలియదనో చేయకూడదు. పెళ్ళే కావాలనుకుంటే చెప్పుకు చక్కగా ఇంట్లో చెప్పి చేసేసుకోండి హాయిగా. ఏదైనా ఉంటే నలుగురు కలిసి హ్యాండిల్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా నలుగురు కలిసి హ్యాండిల్ చేస్తారు. ఇబ్బందే వచ్చింది, మనకు ఎలాగో డివోర్సులు వచ్చినాయి, అవును, దాన్నైనా సమాజం హర్షిస్తుంది. ఇంకేం చేస్తారు? వీడి ఇలాంటి వాడు లేదా ఈ అమ్మాయి ఇలాంటిది, ఇక వాళ్ళకి వేరే దారి లేదు అని. నువ్వు నీ దారి నువ్వు రహస్యంగా చేసిన పనిని ఎవ్వరూ హర్షించరు, సమర్థించరు, నీకు సపోర్ట్ చేయరు, తోడు రాదు. అవును. అమ్మా నాన్న వదిలిపెట్టుకోలేక ఏం చేస్తారు ఆ పిల్లలు వెంబడి ఉంటారు. పాపం వాళ్ళకి సమాజం వాళ్ళకేం ఉండదు. వాళ్ళని ప్రపంచం నుంచి వెలివేయించబడేలాగా చేసేస్తాం మనం. దీని మీద పునరాలోచన చేయండి అమ్మా. ఎవరైతే దీనికి వెళ్ళదలుచుకున్నారో అసలు నేను ఇందులోకి ఎందుకు దిగుతున్నాను అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రేమే ఉంటే పెళ్ళి ఎందుకు చేసుకోం మనం? అంత కలిసి ఉండాలన్న తీవ్రమైన కోరిక ఉన్నప్పుడు కలిసి ఉంచేందుకు ఒక మంచి విధానం ఉంది కదా, పాలిష్డ్ విధానం. అంటే ఇక్కడ ప్రేమ ఉంది, ఒకరినొకరు తెలుసుకునే ప్రక్రియలో భాగంగా కలిసి ఉంటున్నాం అనేది కాన్సెప్ట్ రమ్మగారు. ముందుగానే ఇప్పుడు తన గురించి నేను, అతని గురించి ఆమె గురించి ఒకరికొకరు తెలుసుకోవాలి అనే ప్రయత్నంలో భాగంగా ఇద్దరం కలిసి ఉంటాం. ఒకరి అభిప్రాయాలు వారి మంచి చెడులు నాకు నచ్చితే వారికి నచ్చితే ఇద్దరం కలిసి అప్పుడు పెళ్లి దాకా వెళ్తాం. లేదా మేము కలిసి ఉంటాం. కలిసి ఉండటంలో ఫిజికల్ థింగ్ ఉంది కదా, అది మాత్రం చర్చలోకి రావట్లేదు. ఉంటుంది, లేకుండా ఎట్లా ఉంటుంది జయ? నువ్వు చెప్పు, అది ఎలా సాధ్యం అండి? ఒక ఆడ మగ ఒక చోట ఉంటే ఎవరో ఉంటారు, అందరినీ ఇలా ఒకే ఎట్లా కట్టేస్తారని కొంతమంది నిలదీస్తారేమో మరి. కానీ దాన్ని మీరు ఎట్లా తప్పించుకోగలుగుతారో చెప్పండి. దానివల్ల రాగలిగే ప్రమాదం ఏదైనా ఉంటే అది ఆడపిల్లలకే కదా ఖచ్చితంగా రాగలిగే ఇబ్బంది. అప్పుడు ఏం చేస్తారు? తప్పు కాదు. 100% అండి, ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. ఎవరి దారిని వాళ్ళు ఆలోచించాలి. దాన్ని ఇప్పుడు ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు హాయిగా. ఏదో కులాలో క్లాసులో తేడాలు ఉన్నాయనుకో, పెద్దవాళ్ళని ఒప్పించుకుని చేసుకోండి. ఒప్పించకుండా చేసుకున్నా మీరు పెళ్లి చేసుకున్నారనే ఒక ముద్ర మీకు చాలా అవసరం. ఇలాంటి ముద్ర వేయించుకుంటే విలువ ఉండదు పెద్దగా. సమాజం అంతా అలాగే వెళ్తోందండి ఇప్పుడు అంటే ఇక మనం చెప్పగలిగేది ఏమీ లేదు దానికి. అంతే రమ్మగారు, ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిందే. అంతే అంతే. మన అమ్మ నాన్న కూడా ఎవరితోటైనా సహజీవనానికి వెళ్ళిపోతామంటే ఎలా ఉంటుందో ఆలోచించాలి కదా. ఇన్నాళ్ళు కలుసున్నాం, ఏదో పెళ్ళి మాకొద్దు అని అమ్మ వాళ్ళని నాన్న ఒకళ్ళని సహజీవనానికి సెలెక్ట్ చేసుకుంటే కొత్త అంశానికి తెరదీస్తున్నారు రమ్మగారు. నేను విన్నాను జయ, అందుకే చెప్తున్నా. నేను విన్నాను అందుకే చెప్తున్నా. నాకు తెలుసు ఒక కేసు. మై గాడ్. సహజీవనం అమ్మ నాన్న, ఆ పిల్లల పరిస్థితి ఏంటో చెప్పు ఒకసారి. మీరు అక్కడ నిలబడి ఆలోచిస్తే ఆ గిరిలోకి వెళ్ళాలి కదా మనం. సమాజం నుంచి పక్కకి తొలగి ప్రవర్తించడం అనేది మీరు చేస్తారు, మీ అమ్మ నాన్న చేస్తే మీకు ఓకేనా అనేది ఓసారి ఆలోచిస్తే అప్పుడు మనకి ఏమిటి ఇందులో అనేది అర్థమవుతుంది. అంటే ఇది సందర్భం కాదు, ఇంకొక చిన్న విషయం. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ ఈ విషయం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు చాలా సార్లు మాట్లాడుకున్నామండి. ఒక ఆడపిల్ల రెండో పెళ్లి చేసుకోవాలంటే తనకి పిల్లలుంటే నరకయాతన అనుభవిస్తుంది. చేసుకోవాలా వద్దా, ఈ పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, వచ్చే వ్యక్తి కొత్తగా వచ్చే వ్యక్తి ఎలా రిసీవ్ చేసుకుంటాడని 1కి 100 సార్లు ఆలోచిస్తాం రెండో పెళ్లి చేసుకోవటానికి పిల్లల కోసమని. మరి పిల్లలే ఇలాంటి పనులు చేస్తూ ఉంటే తల్లిదండ్రులు ఏమైపోవాలి కాదారమ్మ గారు? అది ఎప్పుడు జయ మనం ఏంటంటే మన గురించి ఆలోచిస్తాం, ఇతరుల గురించి ఎప్పుడు ఆలోచించాం. నీకు ప్రాబ్లం వస్తేనే అమ్మ గుర్తొస్తుంది, లేకపోతే రాదు. ఈ పని చేస్తే ఆవిడ ఏం బాధపడుతుందో అన్నది ఊహ రాదు. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్న ఎంతోమందిని పేరెంట్స్ని వదిలిపెట్టి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళని నువ్వు టీవీ చూడు, యూట్యూబ్ చూడు, ఫేస్బుక్ చూడు, కనపడతారు. సెలబ్రిటీస్ కూడా మా నాన్న అంటే నాకు పంచప్రాణాలను ఏడ్చి శోకాలు పెట్టేవాళ్ళు. నువ్వు ముందు చేసిన పని ఏంటో విచిత్రమైన పని. నాన్న గౌరవం లేదు, నాన్నకు మర్యాద లేదు, నాన్నకు గుర్తింపు లేదు, ఆయన మాటకు విలువ లేదు, దూకేస్తావు. అప్పుడు ఒక ఆగలేనితనం, ప్రేమ అని దానికి ఒక పేరు. దూకేసి అప్పుడు మా నాన్న అంటాం, మా అమ్మ, మా మామయ్య,
దూకే ముందు ఒప్పించుకుని దూకుదాం అని అనుకోరు, అదో పెద్ద సమస్య. అవును. పోనీ అదేదో పెళ్ళి కనీసం ఒక రకం, ఇది పెళ్ళి కాదు కదా చర్చి, అది పెళ్ళి, అసలు ఇది అసలు వేరే సబ్జెక్ట్, వేరే కథ కదా. బాగా ఆలోచించి దిగండి. దీని తర్వాత వచ్చే దాన్ని మనం హ్యాండిల్ చేయగలమా, అసలు కాన్సిక్వెన్స్ అనేది ఒకటి ఉంటుందా, ఉంటే అది ఎలా ఉండొచ్చు, దాన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇది కరెక్టేనా అనేది ఎవరితోటైనా మాట్లాడి డిస్కస్ చేసి మీ ఇద్దరు పరస్పరం బాగా ఆలోచించుకుంటే కానీ దిగద్దు. రైట్. నమస్తే అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.